ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటిమి. ఇందులో 18వ అధ్యాయంలో మళ్ళీ అష్టావక్రులు జనక మహారాజుకు కొన్ని అంతిమ ఉపదేశాలు చేస్తున్నారు. ఇందులో 21వ శ్లోకం గురించి మనం విచారణ చేయాలి. నిర్వాసనో నిరాలంబః సచ్ఛందో ముక్తబంధనః క్షిప్తః సంస్కారవాతేన చేష్టతే శుష్కపర్ణవత్. నిర్వాసనో నిరాలంబః సచ్ఛందో ముక్తబంధనః క్షిప్తః సంస్కారవాతేన చేష్టతే శుష్కపర్ణవత్. ఆ అవధూత స్థితిని చేరుకున్న ఆ జీవన్ముక్త పురుషుడు నిర్వాసనో నిరాలంబః, అతనికి పూర్వజన్మలో ఇంతకుముందు అనుభవించిన విషయభోగాలు మళ్ళీ ఆ వాసనలు కూడా ఇబ్బంది పెట్టు. ఎవరికైతే బయట ఉన్న జగత్తు సత్యమని, ఆ జగత్తులో ఉన్న విషయాలలో నాకు ఇంకా ఆనందం దొరుకుతుందని, నాకు ఇంకా అవి సెక్యూరిటీనిస్తాయి అనే సంభావన బుద్ధి ఉన్నవాడికే ఆ పూర్వజన్మలో అనుభవించిన కొన్ని ఉంటాయి కదా, ఆ అనుభవాలు ఇబ్బంది పెడుతుంటాయి, మళ్ళీ ఇంకోసారి అనుభవించేలాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇంకా బయట ఉన్న ప్రతి ఒక్క దృశ్య వస్తువును మిథ్యా అని దృఢ నిశ్చయం చేసుకున్న ఒక అవధూతకు ఆ వాసనలకు పవరే పోతుంది. ఇంతకుముందు నిజమైన ఒక ఆపిల్ పండు ఏదో ఉంది అని అనుకొని దాన్ని తినాలని కోరిక పుట్టింది. అక్కడ ఉన్నది ప్లాస్టిక్ మామిడి పండు, ప్లాస్టిక్ ఆపిల్ పండు అన్న తెలిసిన తర్వాత దాన్ని తినాలనే కోరిక పుట్టదు. కాబట్టి ఆయనకు వాసనలన్నీ అలాగే చచ్చిపోతాయి. దాన్నే వాసనాక్షయం అంటారు. దీన్నే చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతిమ సమయంలో గురు ఉపదేశమైన తర్వాత ఆ అసంభావన సంశయ భావనలు తొలగిపోయిన తర్వాత ఈ విపరీత భావన నిధిధ్యాసనం అంటారు కదా, ఈ నిధిధ్యాసంలో ఇదే జరుగుతూ ఉంటుంది. ఆ సాధకుడు తన్ను పరీక్షించుకుంటూ ఉంటాడు. ఇంకా ఎందుకు వాసనల్లో ఇంకా ఆ కోరికలు, ఆ వస్తువుని పొందాలి, ఈ వస్తువుని పొందాలి అని ఎందుకు భావనలు వస్తున్నాయి. మళ్ళీ ఆ వస్తువులో ఉన్న దోష దర్శనాలు చూసి మళ్ళీ ఈ శాస్త్ర ఆలంబనాన్ని పెట్టుకొని దాన్ని మెల్లమెల్లగా వాసనాక్షయాన్ని చేసుకుంటాడు. ఉత్తమ అధికారి అయితే కనుక ఒకేసారి అన్నీ తెంచి పెట్టేస్తాడు. అసలు దాని గురించి పట్టించుకోడు. మళ్ళీ ఆయన నిరాలంబ స్థితి ఉంటాడు. ఇది చెక్ చేసుకోవాలి. మా గురుగారు అంటారు, నేను మైసూర్లో ఇట్లా వివేక చూడమని ఒక గ్రంథం చదివేసరికి ఇంకా అంతకుముందు తత్వబోధము అవి ఇవి కొన్ని జీవన్ముక్త పురుష చరిత్రలు ఇవన్నీ చదివేసింది. ఇంకా అయిపోయింది పని అనుకున్నాను నేను. అటుపైచి గురుగారి దగ్గర చెప్పాను, గురుగారు ఇంకా నాకు చాలు, నేను బాగా నేర్చుకొని ఇంక వాళ్ళకి వీళ్ళకి పాఠాలు చెప్పాలనే కోరిక లేదు నాకు. నేనంటే ఏమి, ఆ మోక్షం అంటే ఏమి, భగవంతుడు అంటే ఏమి, నా స్వరూపం అంటే ఏమని తెలుసుకోవాలనేది ఇంతే ఉండే. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకునేసాను. ఆ సాక్షి చైతన్యం కన్నా భిన్నంగా ఉన్న ఈ శరీరం కానీ బయట ప్రపంచంతో నాకు ఇంకేమీ సంబంధమే లేదు. నాకు అసలు ఏ పని చేయాలని ఏమీ కోరిక పుట్టడం లేదు. అన్నీ వ్యర్థమైన క్రియలే అనిపిస్తున్నాయి. బహుశా నేను ఎక్కడన్నా మంచి గుహల్లో పోయి మంచిగా ఇంకా అవిచార సమాధికి కూర్చుంటాను.
నాకు ఇంకా ఏ ఆలంబనాలు వద్దు, తెలుసుకున్నాను కదా నా స్వరూపాన్ని అని చెప్పాను. గురుగారు ఒక స్మైల్ ఇచ్చారు. అప్పుడు ఒక కథ చెప్పారు. చూడు నాయనా, బృందావనంలో ఒడియా బాబా అని సిద్ధ పురుషుడు ఉండేవాడు. ఆయన శిష్యుడు అఖండానంద సరస్వతి అయిన ఆయన కూడా శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, ఆయన కూడా మళ్ళీ అవధూత అయిపోయాడు. ఆ అవధూత శిష్యుడు ఆ గురుగారికి పరిచయం. ఆ అవధూత శిష్యుడు కూడా ఒకసారి ఇలాగే తత్వబోధం అనే ఒక గ్రంథం చదివేసి, అంతే కదా, స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప, ఇదే కదా నా స్వరూపము, దీనికి భిన్నంగా ఉన్నదంతా కూడా అంత అనాత్మే కదా అని ఆ భావన వస్తుంది. నేను కూడా తత్వబోధ చదివినప్పుడు ఆత్మ గురించి స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. తద్భిన్నం సర్వం అనాత్మ అనిత్యం అని వస్తుంది. దాని తర్వాత అనాత్మ గురించి, సృష్టి క్రమం గురించి, పంచీకరణము, ఏ ఇంద్రియానికి ఏ దేవుడు అధిష్టాన దేవుడు అని అవన్నీ బోర్ కొట్టేసేది. ఇవన్నీ నేను ఎందుకు తెలుసుకోవాలా? నా స్వరూపము కానీ ఈ శరీరం గురించి, లేని ప్రపంచం గురించి నేను ఎందుకు తెలుసుకోవాలా? టైం వేస్ట్ కదా అనే భావన రిషికేశ్ కైలాసాశ్రమంలోనే వచ్చింది. అక్కడ కూడా వదిలిపెట్టేసి ఇంకా అయిపోయి, నాకు ఇంకేం అవసరం లేదు, నేనేంటో ఏమో తెలుసుకున్నాను, ప్రాణం ఉన్న రోజులు ఉండిని, ఏసీ రూములో ఉండి ప్రాణం పోయేటప్పుడు ఆ తిప్పులు తప్పువు, ఎక్కడున్నా కూడా అంతిమ సమయంలో ప్రాణము మన ఈ శరీరం వదిలిపెట్టిపోయినప్పుడు ఏదో కొద్ది తిప్పులు అవుతుందిలే, ఆ తిప్పులేదో ఇప్పుడే మంచి వయసులో ఉన్నప్పుడే అనుభవించేద్దాం, మళ్ళీ అన్నీ లంగు లేదు, లగాం లేదు, చూసుకునేటోళ్ళు లేరు, ఆ వృద్ధావస్థలో ఇంకా పరాధీనత అవస్థ వస్తుంది సాధు జీవనంలో, ఈ శరీరం గట్టిగా ఉన్నప్పుడు వదిలిపెట్టేద్దామని చెప్పేసి హిమాలయానికి వెళ్ళిపోయాను. చూశాను, 3 రోజులు కూడా కూసోబుద్ధి కాలేదు. ఏమి ఆ మనసు ఎన్ని విచారాలు చేస్తుంది, ఏమేమి జ్ఞాపకం వస్తాయి. ఆ పూర్వజన్మ పూర్వాశ్రమ అమ్మా నాన్నలంతా గుర్తుకొస్తారు. అయ్యో వాళ్ళేమైపోయినారో, వాళ్ళు బతికినారో చచ్చినారో, ఎట్లున్నారేమో, కష్టాల పాలు అయిపోయినారేమో, ఏమేమో ఆలోచన చేస్తూ ఉంది. ఇంకా 3 రోజులు తిండి కూడా లేదు, నీళ్ళు దాక్కుంటూనే అలాగే ఉండాను. శరీరంలో శక్తి కూడా క్షీణించిపోతూ ఉంది, లేచి నడిచే శక్తి కూడా పోదు. ఇంకా మనసు మాత్రము అసలు వృత్తులు అది తన అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి అది రెడీనే లేదు, ఏమేమో అవుతూ ఉంది. ఇది నువ్వు ఆత్మహత్య ప్రయత్నంలాగా చేసుకుంటున్నావు, మళ్ళీ ప్రేతాత్మ జన్మలు వచ్చేస్తాయి నీకు, ఇలా కాదు, నీకు ఇంకా జ్ఞానం కాలేదని ఒకసారి మనసు చెప్తూ ఉంటుంది, ఇది కాదు పద్ధతి అని. ఎన్ని డౌట్లు, ఎన్ని వస్తుంటాయో. 3 రోజులు కూడా ఉండలేకపోయాను. అంతకుముందు కొద్దిగా అజ్ఞానం ఉన్నప్పుడు, ద్వైత భావం ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఉండగలిగాను. నా ఏమంటే ఏమీ తెలియదు, భగవంతుడికి తెలియదు, మోక్షం అంటే ఏమీ తెలియదు. ఎక్కడో అడవిలో పోయి గుహలో కూర్చుంటాను, ఒక 10-11 సంవత్సరాలు మంచిగా ఏదో ఒకటి జపం చేసుకుంటాను. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అయిపోతాడు. దాని తర్వాత ఆ కథలన్నీ ఆయనే చెప్తాడు, ఏం కావాలో ఏం చేయాలి అన్నది అని ఆ ఒక ఎక్స్పెక్టేషన్ భావనతోటి శ్రీశైలంలో కదిలీవనంలో అట్లా 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అట్లా ఉండగలం. ఇప్పుడు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు, ఇంకా కేల్కతం దుకాన్ బంద్, ఉన్న ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టి ఇంకా స్వరూపం నిలబడ్డు. ఇలాంటి పరిస్థితులు 3 రోజులు ఉండలేకపోయాం. అప్పుడు అనిపించింది, లేదు ఈ మనసుకు ఇంకా చాలా గాబరి పడుతూ ఉంది, దీనికి ఇంకా కొద్దిగా ఇదే విషయాన్ని మళ్ళీ ఇంకొద్ది నూరిపోయాలని చెప్పేసి మళ్ళా కిందికి వచ్చాము. అక్కడంతా అయిన తర్వాత మళ్ళీ ఈ వివేక చూడమని చదివిన తర్వాత సరేలే, అప్పుడంటే ఇంత మనసు చాలా గాబరి పడిపోయింది, అప్పుడు ఉండలేకపోయాను, బహుశా నేను ఇప్పుడు ఉండగలుగుతానని చెప్పేసి మనసే కదా నిర్ణయాలు ఇచ్చేది. అలా చెప్తే గురుగారి దగ్గరికి ఇట్లా ఏమీ ఆలంబనం లేకుండా ఇంకా మంచి గుహలో సైలెంట్గా ఉండి అట్లా శరీరాన్ని వదిలిపెట్టేయాలనిపిస్తూ ఉంది అంటే నవ్వాడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా సాధకుడు, మనలాగే సాధన చేసుకుంటూ ఆ ఏజ్కి వచ్చాడు. 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటే ఆయన అనుభవం ఎంత ఉంటుంది, ఆయన అనుభవం అంతా మన వయసు కూడా లేదు. ఇంకా చెప్పాడు, చూడు నాయన, అఖండానంద సరస్వతి శిష్యుడు కూడా ఇలాగే తత్వబోధ చదివి నా పని అయిపోయింది, నేను జీవన్ముక్తిని అయిపోయాను, ఇంకా నాకు అవసరం లేదన్నాడంట. వాళ్ళ గురువు అన్నాడు, అవును నాయన, ఇలా ఒక 2000 సార్లు 3000 సార్లు నీకు అట్లా అనిపించాలి, దాని తర్వాత అసలు సాధన స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఇంకా సాధన కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే నువ్వు ఇంకా ఏబిసిడీలు కూడా చదవలేదు, నువ్వు మొత్తం డిగ్రీ చదివేసినానని నువ్వు అనుకుంటున్నావు, అంత విపరీతం ఉంది. ఇది జ్ఞానాభాసము, దాంతో ఏ దుఃఖము పోదు, నువ్వు అసలు ఏమీ చేయలేవు. కాబట్టి
అందుకే ఇక్కడున్న ఆ కథ చెప్పేసి ఊరికే నువ్వు గుహలో పోతావనుకో, గుహున్న చోట అన్నక్షేత్రాలు ఉండవు, అన్నక్షేత్రాలు ఉన్న చోట గుహలు ఉండవు. డిస్టెన్స్ ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. గంగోత్రిలో కానీ, హిమాలయాలో, ఉత్తరకాశీలో కానీ, రిషికేశ్లో అయితే గుహలు లేవు. ఇంకా అడవిలో ఏదైనా చెట్టు మీద ఏదన్నా నువ్వు ఏదైనా కట్టెలతోటి కట్టుకొని ఉంటే కన్నా ఎవరు ఏం అడ్డం రారు. ఎక్కడ పైన అక్కడ మళ్ళీ అక్కడ దోమలు, చీమలు, పాములు. అడవిలో తెలియదు, ఏదో సినిమాలు సీరియల్ చూసి ఎట్లా ఉండొచ్చులే అనుకుంటారు. ఏమి చీములు, ఏమి దోమలు, ఏమి పాములు కోట్ల కోట్ల సంఖ్యలో ఉంటాయి అడవిలో. ఎక్కడ అడుగు పెట్టినా అంత జీవులే ఉంటాయి. అవి ఎన్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. మంచిగా ధ్యానం చేస్తుంటామో ఆ ఆకులన్నీ కింద పడి ఉంటాయి. ఆకుల్లో ఏదో ఎలకో పామో ఏదో సర్సర్ అంటే కానీ అయిపోయింది ధ్యానం, బయట అటుంటుంది. అడుగడుగున ప్రాణభీతితోటి భయంతో ప్రతి క్షణముని ఏకాగ్రత భంగం అవుతూ ఉంటుంది. ఇంకా తిండి అమ్మమ్మంటూ ఒక రోజు నీ మొండు పొట్టు పడతావు, మళ్ళీ రెండో రోజు నుంచి కేవలం తిండి గురించి, ఆకలి నివృత్తి గురించి నీ మనసు ఆలోచన చేస్తాం. ఇంకా అన్నక్షేత్రాల్లో 6 కిలోమీటర్ రోజు నడుచుకొని పోయి అట్లు కూడా కొంతమంది చేస్తున్నారు. ఒక 2 రొట్లు 3 రొట్ల కోసం ఆ ప్రయాసం చేస్తుంటే కానీ అది కూలి పని పోయినట్టు ఉంటుంది. కొన్ని హిమాలయ అంతా గుట్టలు, ఇవి వంకలేరు, ప్లెయిన్లు ఉండవు, ఎక్కాల దిగాల. ఆ కూలికి పోయి వచ్చినట్లు ఉంటుంది. ఆ అన్నక్షేత్రానికి పోయి ఆ గాయంతో రొట్టెలు తీసుకొని రావడానికి అంత పరిశ్రమం ఉంటుంది. అంత భవిష్యత్ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ విక్షేపం పొందడానికన్నా నేను ఇక్కడ నీకు రూమ్లోనే నీకు ఆ వ్యవస్థ ఇస్తాను. నువ్వు రేపటి నుంచి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు ఏ ఆలంబనము లేకుండా ఉండగలవా అనేది నువ్వు ఇక్కడే చెక్ చేసుకో. లోపల ల్యాప్టాప్, మొబైల్ ఇవన్నీ ఉంటే అవన్నీ తీసేసుకున్నాను. ఇంకా పుస్తకాలు ఎక్కువ ఉంటే కన్నా పుస్తకాలు కూడా నువ్వు ముట్టుకో. పుస్తకాల ఆలంబనం కూడా తీసుకోకూడదు. నీ మీద నమ్మకంతో పుస్తకాలు వదిలిపెడుతున్నాను. రూమ్లో ఉండు, నీది గుహే అనుకో. ఇది ఎవరు నీకు డిస్టర్బ్ చేయరు. ఆ పని మనిషికి చెప్పేశాడు 2 పూట్ల భోజనము వాకిలి బయట పెట్టేయాలి. ఛాయ్ కూడా 2 పూట్ల భోజనము 2 పూట్ల ఛాయ్ నీకు రూమ్ కాడికి తెచ్చిచ్చేస్తా. నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఆ జీవనం కూడా నువ్వు ఉండగలిగితే కానీ ఉండిపో, ఏమి సమస్య లేదు. మనకు ఆశ్రమంలో ఏమీ తక్కువ లేదు. నీలాంటి మంచి సాధకులకైతే కానీ 10 మందికి కూడా ఇలాంటి వ్యవస్థ చేసేంత సామర్థ్యం ఉంది ఆశ్రమంలో. కాబట్టి నువ్వు అలా ఉండగలిగితే కానీ ట్రై చేయండి. నేను ఏం లేదన్నా ఒక నెల ఉంటాను అని నా మనసులో అనిపించింది. నెలైనా గట్టిగా మానం కాపాడుకోవడానికన్నా ఒక నెల రోజులైనా ఏ ఆలంబనం లేకుండా కొడతానని నాకు అనిపించింది. గురుగారు అనుకున్నారంట కనీసం ఒక వారం రోజులన్నా మండికేసుకొని, కొద్దిగా వారం రోజులు 10 రోజులన్నా మండికేసుకొని ఉంటాడు, తర్వాత ఉండలేక బయటకు వస్తాడని ఆయన అనుకున్నాడంట. ఇంకా మొదలైంది నెక్స్ట్ డే ఉదయం మంచిగా ఆసనం వేసుకొని కూర్చున్నాను. 45 నిమిషాల తర్వాత కాళ్ళు నొప్పులు, ఇంకా ఏకాగ్రత మొత్తం నొప్పి మీద పోతూ ఉంది. ఆ నొప్పి ఇంకా కాళ్ళు అటు ఇటు కొద్దిగా మార్చుకుంటున్నాను. అది మళ్ళీ జోమ్ అలాగే పడతా ఉంది. అంతే మ్యాక్సిమం గంట సేపు మళ్ళీ ఆసనం నుంచి బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళా కొద్ది యోగాసనాలు వేసుకొని రక్త సంచారం అయిన తర్వాత మళ్ళీ మంటికేసుకొని కూర్చుంది. మళ్ళీ ఒక 45 నిమిషాలు కూర్చోగలిగాను. 2 గంటలలో తుస్సు అయిపోయేసరికి మళ్ళా ఇంకా గోడకి ఒరుక్కొని మళ్ళీ కాసేపు ఏమి విచారణ చేసుకుంటే సైలెంట్గా కూర్చోాలనుకుంది. గోడకు ఒరిగిన తర్వాత నిద్ర, భయంకరంగా నిద్ర వచ్చేసి ఇంకా వంట వచ్చి 11 గంటలకే ఇంకా పక్కలోనే కిచెన్ ఉంది. అక్కడి నుంచి తిరుగుబాత స్మెల్, ఆ స్మెల్, అవి ఆ వంట చేసిన స్మెల్ వస్తుంది కదా. ఇంకా లోపల ఆకలికి గుడగుడ అనే ఆకలికి మనసంతా అటు వంటింట్లోకి పోతా ఉంది. సరే అని ఇంకా భోజనం తెచ్చి ఇచ్చేసారు. భోజనం తిన్న తర్వాత ఇంకా నిద్రా దేవత కంప్లీట్గా నన్ను ఓడించేసి ఇంకా గంటన్నర సేపు పడుకునేసారు. పడుకున్న తర్వాత లేస్తాను, అస్సలు కుసొబ్బుదేతలు పిచ్చోడ్లాగా అయిపోయారు. ఇంకా లేదు, ఇది కుదరని పని, గురుగారు చెప్పింది కరెక్టే, ఏ ఆలంబనము లేకుండా కూర్చునే అంత సామర్థ్యం రాలేదు, వట్టిగా ఈ మనసు మోసం చేస్తుందని మళ్ళీ పుస్తకం ఆలంబనం తీసుకున్నాను. తపోవన్ మహారాజుది జీవన చరిత్ర ఉంటే ఆ జీవన చరిత్ర పుస్తకం కంప్లీట్ పుస్తకం సాయంత్రం 6-7 గంటలలోపు చదివేశాను. మళ్ళా రాత్రి 7:30-8 గంటలకి బయటకు వచ్చేసాను.
గురుగారు బయట వాకింగ్ చేస్తుంది. చూసి, ఏమ్రా కనీసం మొండు పట్టు పట్టి జిద్ది కోసమని నా మీద గెలవాలనే ఉద్దేశంతో ఒక వారం 10 రోజులన్నా సైలెంట్గా కూర్చుంటావు అనుకుంటే కనుక మొదటి రోజే బయటకు వచ్చేసేవి ఏంటి అంటే, ఇది కుదరనిది గురుగారు, నేనేదో ఆలంబనం లేకుండానే ఉండొచ్చు అనుకుంటున్నాను, కానీ ఆ స్థితికి ఇంకా పోలేదు. అంత సులభం కాదు. ఈ పిచ్చి మనసు ఏమేమో ఎగురుతూ ఉంటుంది. ఏమి రమణ మహర్షి, అష్టావకుడు ఆ రేంజ్ ఉత్తమాధికారినని మనకి మోసం చేస్తుంది ఇది. మనమేమో దేనికి పనికిరాము. కాబట్టి మన యోగ్యతను చూసుకొని ఈ నిరాలంబ స్థితిని మనం అప్పుడప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. తమో గుణానికి వెళ్ళిపోతాము. ఏదో ఒకటి మళ్ళా ప్రాపంచిక విషయాల గురించి చింత చేసి లేనిపోని సమయం వ్యర్థం చేసుకుంటాము. పరాన్నంతో ఆ దోషం ఒకటి వస్తుంది, మోక్షం రాదు. మళ్ళీ ఎద్దులుగా ఎవరెవరు భోజనం తిన్నామో వాళ్ళ ఇళ్ళకి ఎద్దులుగా కుక్కలుగా పొట్టి మళ్ళీ రుణం తీసుకోవాల్సి వస్తుంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జీవన్ముక్త పురుషుడు నిరాలంబ స్థితిలో ఉంటాడు. అతనికి ఏ ఆలంబనాలు అవసరం ఉండదు. శాస్త్ర ఆలంబనము కానీ, మంత్రం ఆలంబనము కానీ, ఏ క్రియలు చేయడైనా పూర్ణ విశ్రాంతిలో ఉంటాడు. స్వచ్ఛందో ముక్త బంధన, స్వచ్ఛందమైన సర్వతంత్ర స్వతంత్రంగా ఉంటాడు. ఆయన ఇలాంటి పని చేయాలి, ఇలాంటి పని చేయకూడదు అన్న ఏ విధి ఉండదు, ఏ నిషేధము ఉండదు. అలా ఉంటాడు అవధూత. క్షిప్త సంస్కారవాతేన చేష్టతే శుష్క పన్నవ. ఈ సంసారం అనే వాసన, అహమమ భావాలు ఎంత పూర్ణంగా క్షీణించిపోయి ఉంటాయంటే సంబంధం లేకుండా ఉంటాడు. ఈ ప్రపంచానికి ఆయనకి సంబంధం లేకుండా ఉంటాడు. ఎట్లా అంటే ఎండిపోయిన ఆకు కింద పడిపోతే గాలి ఎటు తీసుకుపోతే అటు ఎట్లా పోతుందో అట్లా ఎట్టుపోతే ఈ ఊర్లోనే ఉండాలి, ఆ ఊర్లోనే ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని ఏమి లేదు. ఎటంటే అటు పోతూ ఉంటారు. ఒకసారి తమిళనాడులో ఒక అవధూత ఉంటాడు. ఆయన ఉత్తర భారతం ఆయన. ఇంకా తిరుక్కుంటూ దక్షిణ భారతంలో అట్లా సాధన చేసుకుంటున్నప్పుడు తమిళనాడులో ఉన్నప్పుడు ఆయనకు అలాంటి గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే మళ్ళీ అక్కడికి ఇక్కడికి పోవాలని కోరికలు ఉండదు కదా. అక్కడే ఏదో ఒక ఊరిలో అలాగే భిక్షాటన వృత్తి చేసుకొని భక్తులు అలాంటి అవధూతలకు అతీతమైన శక్తులు ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా భక్తులయ్యారు. భాష రాదు, తమిళనాడు భాష. ఒకే ఒక శబ్దాన్ని నేర్చుకున్నాడు. ఒక్క నిమిషము. ఆయన పేరు ఒకే ఒకటి తెలుగు తమిళ పదం నేర్చుకున్నాడు. పర్వాయిల్లా అంటే పర్వాలేదు అని అర్థం. పర్వాయిల్లా అని. కోయి బాతనే అనేవాడు అంటే హిందీలో. ఏం పర్వాలేదు, ఏమన్నా భక్తులు క్షమించు స్వామి అట్లా ఇట్లా అంటే కన్నా పర్వాలేదు అంటారు కదా. అట్లా పర్వాయిల్లా. అందుకే ఆయన పేరే పర్వాయిల్లా స్వామి అని పెట్టేశారు. వేరే తమిళ మాట ఒక్క మాట రాదు. ఆయనకు కొంతమంది భక్తులయ్యారు. భక్తులైపోతే కానీ అక్కడే ఉండిపోయాడు. సంబంధమే లేదు. శరీరంకి వాళ్ళకి సంబంధం లేకుండానే అక్కడ కొద్దిగా భక్తులు తయారయ్యారు. అక్కడ ఒక ఘటన జరిగి ఉంటుంది. ఎవరో ఒక కన్య ఎవరో ఒక అబ్బాయితోటి ప్రేమ చేసేసి గర్భిణీ అయిపోయింటుంది. వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరు దీనికి కారణం అట్లా ఇట్లానే కోపంతో చెప్పు అని నరికేస్తాం చంపేస్తామని చెప్పేసరికి ఆమెకు భయం వేసి నేను పేరు చెప్తే అని చంపేస్తారని చెప్పేసి ఈ పర్వాయిల్లా స్వామి పేరు చెప్పేసి వీడే దానికి కారణం అని చెప్పేసి ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి కుక్కను కొట్టినట్లు కొడుతుంటే కన్నా ఆయన నోటి నుంచి ఒకటే వస్తుంది, పర్వాయిల్లా. భలే విచిత్రంగా ఉంటారు అవధూతలు. మిగతా వాళ్ళు చేయని తప్పుకి ఎవరైనా శిక్ష వేస్తే మనం ఎంత రియాక్ట్ అవుతాం. ఫస్ట్ ఎందుకు కొడుతున్నావు, ఏం చేస్తున్నావు, అట్లా ఇట్లా ఎంత మాట్లాడతాం. ఎందుకంటే శరీరమే నేను అని గట్టిగా నమ్ముకున్నాం కాబట్టి. వాళ్ళకి ఆ శరీరానికి సంబంధం లేదు, కారణం లేకుండా కార్యం కాదని. ఇలా ఆమె తప్పించుకోవడానికి ఇలా చేస్తుందని తెలిసి కూడా ఆ శిక్షని అనుభవించాడు. తర్వాత మళ్ళా ఆ అమ్మాయి వచ్చేసి క్షమాపణ చెప్పేసి నా కోసం నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావు, ఆ వ్యక్తి మా ప్రేమికుడిని ప్రాణం కాపాడుకోవడానికి నేను నీ పేరు చెప్పేసి అంటే పర్వాలేదులేమ్మా అన్నాడు. అలా ఉంటాడు అవధూతులు. వాళ్ళకి ఏమి ఈ ఊర్లోనే ఉండాలి, ఆ ఊర్లోనే ఉండాలని ఇట్లా నడుచుకొని పోతుంటారంట.
వెనక నుంచి బాగా జట్టలు ఉంటాయి కదా, వెనక నుంచి గాలి వచ్చేసి ఆ వెంట్రుకలు కళ్ళుకి అడ్డం వస్తూ ఉంటాయి కదా. అంటే ఇటు పోవాల్సల్లా అనుకున్నాడు ఫస్ట్ ఈ ఊర్లో పోవాలని, ఇట్లా తిరిగేస్తారు. ఇట్లా తిరిగేస్తే కన్నా గాలి ఇట్లా ఎదురుగా వస్తే కన్నా జడలు పక్కకు పోయి దారి బాగా కనిపిస్తుంది కదా. అంటే అట్లా నిర్ణయాలు, ప్లానింగ్లు ఉండవు, ఏమి ఉండవు. అంతే ఎక్కడ పోవాలంటే పోతూనే ఉంటారు. ప్లానింగ్లు అవి ఇవి అంటే కన్నా నువ్వు ఈ శరీరం సెక్యూరిటీ భయంకరంగా ఆలోచిస్తున్నావు, సేఫ్టీ గురించి విపరీతంగా ఆలోచన చేస్తున్నావు నువ్వు. వాళ్ళకి ఆ సేఫ్టీ గురించి కానీ ప్లానింగ్లు కానీ ఏమి ఉండవు. అలాగే ఎట్టు కావాలటు గాలికి ఆ ఎండిపోయిన ఆకు కొట్టుకుపోయినట్టు అలాగా వాళ్ళు ఎట్టు కావాలటు పోతూ ఉంటారు. కాబట్టి అలాంటి గొప్ప స్థితిలో ఉంటారు. శుష్క పర్ణవత్, ఎండిపోయిన ఆకు గాలికి కొట్టుకుపోయినట్టు ఏది ఏ ఊర్లోనూ ఏ ప్రదేశంలోనూ ఎక్కడ ప్రారంభము రాసి ఉంటుందో, రుణానుబంధం ఉంటుందో అక్కడే వాళ్ళు ఆ ప్రాంతంలోనే తిరుక్కుంటూ ఉంటారు. నెక్స్ట్ శ్లోకంలో అసంసారస్య తు క్వాపి న హర్షో న విషాదత న శీతలమనా నిత్యం విదేహ ఇవ రాజతే. అసంసారస్య తు క్వాపి న హర్షో న విషాదత సశీతలమనా నిత్యం విదేహ ఇవ రాజతే. అసంసారస్య, సంసారాన్ని భవసాగరాన్ని దాటుకున్న వాళ్ళకు నా హర్ష నా విషాదత, ఉత్సాహము ఉండదు, ఆ దీనత్వం కూడా ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉదాసీనంగానే ఉంటారు. అందుకే అలాంటి మహాపురుషుల దగ్గరికి పోతే ఆ ఒక గంభీర స్థితిని చూసే ఎక్కువ మంది భయపడతారు. ఎందుకంటే నార్మల్ వ్యక్తిలాగా ఉత్సాహము కనిపించదు ఆయనలో మళ్ళీ ఏదో బాధల్లో ఉన్న వ్యక్తి ముఖం ఎలా క్షీణించి దీన స్థితిలో కనిపిస్తూ ఉంటుందో అలాంటి దీన స్థితిలో కూడా ఆయన కనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న మహానుభావుడు నా శీతలమనా నిత్యం విదేహ ఇవ రాజ్యతే. ఆ శరీరము తన శరీరం గురించి అసలు పట్టించుకోడు. ఎండని వానకి నానని భలే విచిత్రంగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో నీమ్ కరోలి బాబా అని ఒక మహానుభావుడు ఉంటాడు. ఆయనకు పెద్ద విదేశీయులంతా పెద్ద వాళ్ళంతా భక్తులు ఉన్నారు. ఆ నీమ్ కరోలి బాబా హనుమంతుని భక్తుడు. హనుమంతుని ఉపాసన చేసి ఇంకా అక్కడే హిమాచల్ ప్రదేశ్లోనే అక్కడ కూడా ఐసు బాగా చలి విపరీతంగా ఉంటుంది. ఇంకా 12 సంవత్సరాలు బయటనే తపస్సు చేసింది కూర్చొని. 6 నెలలు ఆ చుట్టూ ఐస్ పడి ఆయన భుజాల వరకు మునిగిపోయేది. మళ్ళా 6 నెలలు అది కరిగిపోయేది. 12 సంవత్సరాలు ఆ శరీరము ఎట్లా బతికిందో భలే విచిత్రం. కదులకుండా ఒకే చోట కూర్చున్నాడు మొండికేసుకొని. దాని తర్వాత ఇంకా అవధూత స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా మహిమలు లెక్క లేకుండా జరిగినాయి. నాసాలో అమెరికా అప్పుడు చాలా బుద్ధివంతులు, అంటే ప్రపంచంలో అమెరికాలో నాసా కంపెనీలో ఉన్న సైంటిస్టులు బుద్ధివంతులని ప్రపంచమంతా ఒప్పుకునే రోజులు అవి. మనకి 2వ విశ్వయుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో అక్కడి నుంచి ఒకడు నాస్తికుడైన ఒక సైంటిస్ట్ వస్తాడు. దేవుడు దయ్యం అంటే అసలు నమ్మేటోడే కాదు. ఊరికే ఇట్లే భారత పర్యటన చేసేటప్పుడు ఇంకెవరో ఇట్లా ఒక మిస్టిక్ అంటే ఒక మహానుభావుడు ఉన్నాడని వాళ్ళ ఫ్రెండ్ తోసిస్తే బలవంతంగా వచ్చింటాడు. అసలు నమ్మకం ఉండదు. వీళ్ళని తిడుతూ ఉంటాడు, మీరు మూర్ఖులు, ఊరికే అనవసరంగా లేని వ్యక్తిని ఊరికే పైకి లేవెత్తి హైలైట్ చేసి మోసపోతుంటారు మీరు, అవన్నీ అబద్ధము ఏమీ ఉండవు అని అంత వాదిస్తుంటాడు. ఇంకా ఆ రోజు ఆ నాస్తికుడు రాత్రిపూట్ల పనుకొని ఆకాశం వైపు చూసి చచ్చిపోయిన వాళ్ళ అమ్మ గురించి ఆలోచన చేస్తుంటాడు. అవును, చచ్చిపోయిన వాళ్ళంతా అట్లా నక్షత్రాలు ఏదో పైలోకాలకు పోతారని అనుకుంటారు కదా, మా అమ్మ ఎక్కడుందో ఏమో అని ఆలోచన చేసింటాడు. మళ్ళీ ఈ నీమ్ కరోలి బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా అశ్రద్ధతోటి అసలు దండం లేదు, ఏమీ లేదు, పిచ్చోని చూసినట్టే చూస్తున్నాడు. ఈయన బాగా లావుగా ఒక
రగ్గు కప్పుకొని ఉంటాడు. చూస్తే కన్నా బాగా లావుగా ఉంటాడు, మందబుద్ధిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా మాట్లాడేటప్పుడు నేను కరోలి బాబా అన్నాడు, నిన్న రాత్రి మీ అమ్మ గురించి ఆలోచన చేస్తే కదా, మీ అమ్మ మంచి లోకాల్లోనే ఉందిలే, మంచిగా స్థితిలోనే ఉందిలే అని అంటాడు. ఆ ఒక్క మాటతోటి ఇంకా నేను నిన్న రాత్రి మనసులో ఆలోచించింది ఈయనకి ఎలా తెలిసింది అని కాస్త శ్రద్ధ పుట్టి, ఆ శ్రద్ధ ద్వారా వల్ల ఎన్నో అలాంటి మహిమలు జరిగి, ఇంకా ఒకటి కాదు రెండు కాదు అంటే భూతకాలము భవిష్యత్తు కాలం గురించి తెలిసిన తత్వాన్ని తెలుసుకుంటాడు. అబ్బో, మనం సైన్స్ కొద్దిగా చదివేసేసరికి అది లేదు ఇది లేదు అనుకుంటాం, కానీ దానికి అతీతంగా ఎంతో జ్ఞానం ఉంది అని చెప్పేసి మళ్ళీ ఆయనే పరమభక్తుడు అయిపోయాడు. ఆయన భక్తుల్లో మళ్ళా ఫారినర్ శిష్యుడు ఇప్పుడు యాపిల్ కంపెనీ అని పెద్ద కంపెనీ, ప్రపంచంలో టాప్ 10లో ఉంది. ఫోన్లు ల్యాప్టాప్లు అంతా ఆ కంపెనీ నుంచి తయారవుతాయి. యాపిల్ కంపెనీ ఓనర్ కూడా మళ్ళీ నీమ్ కరోలి బాబాకు భక్తుడే. మళ్ళీ ఫేస్బుక్ అని ఒకటి వచ్చింది కంపెనీ, ఆ ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ అని అతడు కూడా నీమ్ కరోలి బాబా దగ్గర ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేసుకున్న తర్వాత ఆ బిజినెస్ బాగా కావాలని కోరుకొని వాళ్ళు అంత పెద్ద ఎత్తుకి జరిగాడు. అంత పెద్ద భక్తులు అయ్యారు ఇప్పుడు. కానీ అలాంటి అవధూత స్థితిలో 12 సంవత్సరాలు ఆ శరీరాన్ని ఎండకు వానకు ఎట్లా వదిలేస్తారు వాళ్ళు. ఇక్కడ కామారెడ్డిలో శబరిమాత అనే ఒక అమ్మ అవధూత ఉంది, 7 సంవత్సరాలు కదులుకుంటూ కూర్చుంది. చెదులు మొత్తం శరీరాన్ని తినేసి ఎముకలు కనిపించేవంట. ఎందుకంటే వాళ్ళు నా శీతలమన నిత్యం విదేహైవ రాజ్యతే, వాళ్ళకు శరీరం ఉందన్న బాగానే ఉండదు వాళ్ళకు. మాత మాణికేశ్వర శ్రీశైలంలో ఒక మంచి జాగ్రత్త తపస్సు చేయాలని తిరుగుతూ ఉంటే కానీ ఆ కంపలకు అంతా చీర పట్టుకొని మొత్తము దిగంబరమే అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత తెలిసింది ఒంటి మీద ఉన్న బట్ట వెళ్ళిపోయిందన్న విషయం, బయట ఉన్న వాళ్ళు చూసి చెప్తే కానీ. 3 సంవత్సరాలు అసలు నాకు శరీరం ఉందన్న విషయం కూడా వాళ్ళకు భావనలో లేదు. అంత అద్భుతమైన స్థితిలో ఉంటారు ఆ మహానుభావులు. నెక్స్ట్ శ్లోకంలో కుత్రాపి నా జిహాసాస్తి నాశో వాపి న కుత్రచిత్ ఆత్మా రామస్య ధీరస్య శీతలాచ్చతరాత్మనః కుత్రాపి న జిహాసాస్తి నాశో వాపి న కుత్రచిత్ ఆత్మా రామస్య ధీరస్య శీతలాచ్చతరాత్మనః. కుత్రాపి నా జిహాసా నాస్తి. ఆ అవధూత స్థితిలో ఉన్న వ్యక్తికి ఎక్కడ కూడా ఏమి కోరిక అన్నదే లేదు, క్యూరియాసిటీనే లేకుండా పోయి ఉంటుంది. కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం అని. ఇంకా అక్కడేముందో ఇక్కడేముందో అదెట్లుందో ఇదెట్లుందో ఇలాంటి ఏ వృత్తులు రావు. సంపూర్ణంగా దృశ్యకోటిని దృశ్య ప్రపంచాన్ని ఇహ పర లోకాలన్నిటి గురించి ఆలోచన చేసి దాన్ని మిథ్యని తీసి పక్కన పడేసి ఉంటాడు. కాబట్టి ఆయనకు ఇంకా ఎక్కడా కూడా ఇంకేదో కొత్తగా తెలుసుకోవాలని, ఇంకా అక్కడేముందో ఇక్కడేముందో ఆ కోరికలే, ఆ క్యూరియాసిటీనే ఉండదు, కుతూహలతనే ఉండదు. అలాంటి కౌతూహల రాహిత్యమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ఆత్మారామస్య ధీరస్య శీతలాచ్చతరాత్మనః నాశో వాపిన కుత్రచిత్. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఆత్మస్వరూపం అవుతుంది, ఆయనకి ఏమీ లాస్ లేదు. ఆ మహానుభావుడికి నిసర్గదత్త మహారాజ్ అని మహారాష్ట్రలో ఉంటాడు. సామాన్య గృహస్థుడే, మంచి గురువులు దొరికింటారు. ఇలాగే శ్రవణం అనేది ధ్యాసనాలు చేసే వృత్తి చూస్తే బీడీలు చుట్టుకుంటూ ఉంటాడు. ఆ బీడీలు చుట్టుకుంటూనే గృహస్థాశ్రమంలో ఉంటూనే ఇంకా ఈ జ్ఞాన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన అలవాటు బీడీలు చుట్టుకోవడం, ఉదయం సాయంత్రం ఇంట్లోనే మంచిగా భజనలు చేయడం. వాళ్ళు వార్కరీ సంప్రదాయం చూస్తారు కదా, వాళ్ళు భజనలు భలే చేస్తారు భగవంతుని గురించి.
ఇంకా అంతే. మళ్ళా ఆ మహా సిద్ధ పురుషుడు అయిపోయాడు. మళ్ళా అనిమ గరిమాది సిద్ధులు అవన్నీ కూడా ఆయనలో వ్యక్తమైపోయాడు. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ మంచి పెద్ద గురువు అయిపోయాడు. ఎంత పెద్ద గురువు అంటే ఎన్నో 100 దేశాల నుంచి కూడా వాళ్ళకి విదేశీయులు భక్తులు అయిపోయారు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నిటి గురించి చెప్పేంత సామర్థ్యం అవన్నీ కూడా వచ్చేసాయి. కానీ అదే బీడీ సుట్టుడు, అదే రోజు ఉదయం సాయంత్రం హారతిచ్చుడు, ఇంట్లో ఉన్న గురువుల ఫోటోలకి అదే భజన. అంటే వాళ్ళకి నేను ఇప్పుడు జ్ఞానిని అయిపోయాను, నేను గొప్ప అయిపోయాను, ఇంక నేను చీప్గా బీడీలు చుట్టే పని చేసాడు ఎందుకు, ఇంక నేను హారతలు ఎందుకు ఇవ్వాలి, నాకేం అవసరం ఉంది, అట్లేం ఉండదు. వాళ్ళు ఎలాంటి స్థితిలో వాళ్ళకి అలాంటి జ్ఞానం వచ్చేసి ఉంటుందో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటారు. కొత్తగా ఏమీ స్పెషల్ విశేషత్వమైన అభిమానాలు వాళ్ళలో రావు. రిషికేశ్ కైలాసంలో 8వ మండలేశ్వర శాస్త్రిజీ మహారాజు సిద్ధ పురుషుడు. ఆయన కైలాసాశ్రమంలో మండలేశ్వర్ అంటే కన్నా ఇంకా ఇడీ భారతదేశంలోనే దానికి ప్రత్యేకత ఉంది. వివేకానందుడే వచ్చి చదువుకొని పోయిన ఆశ్రమం అది, 40 రోజులు అది. అలాంటి ఆశ్రమానికి మండలేశ్వర్ అంటే ఎక్కడ పైన కూడా విఐపి ట్రీట్మెంట్లు ఉంటాయి. ఆయన ఏదో రిషికేశ్ హరిద్వార్కి పని మీద వస్తే కనుక ఆ పని ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఆకలింది. మిగతా మనమైతే సామాన్యంగా ఏం చేస్తాం, నేను ఎక్కడన్నా పోతాం అనుకుంటాం. సడన్గా ఎవరన్నా మంచి ఆశ్రమం ఉందా లేదా మంచి భక్తులు ఎవరన్నా ఇల్లు ఉందా అక్కడ చెప్పేసి భక్తులు వీళ్ళు ఏర్పాటు చేసి ఆ మధ్య ఒక్కపూట భోజనం కూడా కొద్దిగా విఐపి ట్రీట్మెంట్ లాగానే చేసి ఆయనకు భోజనం పెడతారు. అప్పటికి ఎన్నో ఆశ్రమాలు అవి ఉండే. ఏ ఆశ్రమానికి పైన ఆయనకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి భోజనం పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పని అయిపోయిన తర్వాత బయట అన్నక్షేత్రాలు ఉంటాయి కదా, అన్నక్షేత్రాల్లో ఫస్ట్ సాధు సత్పురుషులకి అన్నం పెట్టిన తర్వాత ఇంకోటి బిచ్చగాళ్ళు కూడా మిగిలింది అన్నం అంతా బిచ్చగాళ్ళకి కూడా లైన్లో పెట్టేసి వీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెట్టేస్తూ ఉంటారు. ఆ బిచ్చగాళ్ళని నిలుచుకున్న లైన్లో పోయి నిలుచుకునేసాడు ఈయన మండలేశ్వర్. పోయిట్సి ఆ కమండంలో ఆయనతో భిక్ష తీసుకొని ఆడే చెట్టు కింద కూర్చొని షేక్ కడుక్కొని వచ్చేసాడు. ఆ పక్కలో ఉన్న శిష్యుడు గాబరి పడిపోతున్నాడు. అయ్యో ఏంటిది ఇట్లా, ఈ అవసరం లోపల పోతే కానీ మళ్ళీ లోపల ఉన్న మండలేశ్వరికి తెలిసి ఇట్లా వచ్చినట్టు ఆయన కాలు తప్పు అయిపోయింది, మీరు వచ్చారని తెలిసింటే నేను లోపలే పిలిచి అట్లా ఇట్లా చేస్తే అట్లా ఇట్లా అని బాధపడ్డాడు. అయ్యో ఎందుకు బాధపడతావు, నువ్వు లోపల పెట్టినా కూడా బయట పెట్టినా కూడా ఆకలే కదా తీరేది, దానికి మించి ఇంకేమీ ఎక్స్ట్రా ఏమి ఇవ్వదు కదా. వాళ్ళకి అలాంటి మానాపమానాలు, ఈ పని చిన్నది ఆ పని పెద్దది, ఇంతకు నేను అజ్ఞాని ఏంటి కాబట్టి అవన్నీ చేశాను, ఇప్పుడు నేను జ్ఞాని అయిపోయాను, నేను ఈ పని చేయను, ఇవి ఏమి తేడాలు ఉండవు. అలా తేడాలు వస్తే కానీ మా జ్ఞానంలోనే తేడా ఉంది అని అర్థం. ఏ వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్థితిలోకి వెళ్ళిపోతారో దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటారు. రైకు జటకా బండి తోలుకుంటూ ఉంటాడు, చెప్పులు కుట్టేటోళ్ళు చెప్పులు కుట్టుకుంటూనే ఉంటారు. బసవన్న పరంపరలో వస్తూ ఉంటుంది. చెప్పులు కుట్టుకునేటోళ్ళు కూడా మహాజ్ఞానిలై ఉంటారు. మళ్ళీ అదే వృత్తిలోనే చేసుకుని వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఈ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ ఆత్మస్వరూపం మాత్రం ఏమీ నాశనం కాదు, అలాంటి గొప్ప స్థితిలో ఉంటారు. నెక్స్ట్, ప్రకృత్యా శూన్యచిత్తస్య కుర్వతోస్య యదృచ్ఛయా ప్రాకృతస్యైవ ధీరస్య న మానో నావమానత. ప్రకృత్యా శూన్యచిత్తస్య కుర్వతోస్య యదృచ్ఛయా ప్రాకృతస్యైవ ధీరస్య న మానో నావమానత. ప్రకృత్య స్వాభావికంగా శూన్య చిత్తస్య అంటే కన్నా చిత్తాన్ని సంపూర్ణంగా నిరోధం చేసుకున్న లాంటి ఆ యోగి కుర్వతోస్య యదృచ్ఛయ, తనకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతున్న అతనికి ప్రాకృతస్యేవ ధీరస్య నా మానో నా అవమానత, వాళ్ళకు మానము అవమానం అన్నది ఏమీ ఉండదు. ఇట్లే హరిద్వార్లోని కొన్ని కట్టు జరిగారు సిద్ధ పురుషుణ్ణి.
ఏదో కార్యక్రమానికి పిలిపించి ఒకసారి స్టేజ్ మీదకి పిలిపించారు. స్టేజ్ నుంచి పిలిపించిన తర్వాత ఆ మంచ సంచలనం చేసే స్వామికి తెలియదు ఆయన ఎవరన్న విషయం. ఆయనది నిక్ నేమ్ ఒకటి పేరు ఉంటుంది కదా, చోటా మహారాజ్ అని ఒక పేరు ఉంటుంది. దాని తర్వాత హరిహర తీర్థ అని ఇంకో అసలైన పేరు ఉంటుంది. ఆ లిస్టులో ఆ పేరు ఏమీ కనిపించలేదు కాబట్టి, లేదు మీ పేరు లేదు, మీరు కింద కూర్చొని కిందకి పంపిస్తారు. కిందకి పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ కింద కూర్చున్న మహాత్ములకు వాళ్ళకి తెలిసి ఈయన మహాసిద్ధ పురుషుడు అని చెప్పేసి అలా వీళ్ళు పోయిసి, అయ్యో ఈయన ఇంత గొప్ప మహానుభావుని కిందేంటి స్టేజ్ మీద కూర్చొని పెట్టాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళతో కలిసి, స్వామీజీ మీరు ఇక్కడ కూర్చునే కదా, మీరు అక్కడ కూర్చోలేదు, మళ్ళీ స్టేజ్ మీద తీసుకెళ్తారు. మళ్ళీ వాడు మంచి సంచారం వచ్చేసి, నీకు బుద్ధి ఉందా, ఆ స్టేజ్ మీదకి ఎక్కాలని కీర్తి ప్రతిష్టల కోసము వద్దని చెప్పినాను కదా, మళ్ళీ పైకి ఎక్కినామని పోయి అవమానం చేసింది. లేదు నేను రాలేదు, వాళ్ళు రమ్మంటే మళ్ళీ పైకి కింద కూర్చున్నారు. అదే మనమైతే ఎవరు అనుకున్నావు నువ్వు, నన్ను ఏమనుకున్నావు నువ్వు, నీకేం పిచ్చి పట్టిందా, ఆటలాడుతున్నావా, ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆయన పోయి కింద మళ్ళీ పైన వాడు అవమానం చేసి పంపిస్తే మళ్ళీ వచ్చి కింద కూర్చున్నాడు. మళ్ళీ అసలైన మండలేశ్వరు వచ్చిన తర్వాత నెత్తి మీద చేయి వేసుకుని, అయ్యి మేమందరూ ఆయన పాద ధూళి కింద ఉన్నవాళ్ళం రా, ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా ఆయన పాద ఒక ధూళి కణానికి కూడా పనికిరాము, ఆయనని కింద కూర్చోబెట్టిన మళ్ళీ కింద పైసి సాష్టాంగ ప్రణామం చేసి ఆయన తీసుకొచ్చి మళ్ళీ పైన కూర్చొని పెట్టాడు. అట్లా నువ్వు అవమానమన్నా చేయి, పొగడన్నా పొగడు, తిట్టన్నా తిట్టు, వాళ్ళకి అసలు ఆ భావాలే ఏమీ ఉండవు. చంద్రశేఖర్ భారతి స్వామీజీ వివేకానంద టీకా రాస్తూ ఇంకా అవధూత స్థితికి వెళ్ళిపోయాడు. అవధూత స్థితికి వెళ్ళిపోతే శరీరం మీద ధ్యాస ఉండదు, ఇంకా పడిన చోటే పడి ఉన్నాడు. ఒకసారి మలమూత్రం కూడా అక్కడే చేసేసాడు. దాన్నంతా క్లీన్ చేస్తున్నారు. పెదాల్లో మాత్రం స్మైల్ ఉంది కానీ కళ్ళు విచిత్రంగా చూస్తున్నాడు, కానీ ఊరికే బయట చూస్తున్నట్టున్నాడు, కానీ దేన్నో లోపల గమనిస్తున్నాడు అనేటట్టుగా ఆ చూపులు ఉన్నాయి. అప్పుడు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పిచ్చి పట్టేసిందా, టీకా టిప్పుని రాసి నరాలు చిట్లిపోయినాయని చెప్పేసి ఏమేమో చేసినారు. అవన్నీ అసలు 3 సంవత్సరాల తర్వాత కొంచెం సామాన్య సహజ స్థితికి వచ్చిన తర్వాత అవన్నీ కామెడీగా గుర్తు చేసుకున్నాడు. నన్ను పిచ్చోడని చెప్పేసి మీరు పిచ్చి ఆసుపత్రి కూడా చేరుతుంది కదా అని. కానీ వాళ్ళు అలా ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఆయనకి ఏమీ అది బాధ కలగలేదు. మనల్ని ఎవరన్నా నువ్వు పిచ్చోడని ఒక మాట అంటే ఎట్లాంటివి నువ్వు, నన్ను పిచ్చోడు ఎట్లాంటివి నువ్వు, ఇదంతా అహంకారం. వాళ్ళకి అహంకారమే లేదు కాబట్టి ఈ శరీర సంఘాతాన్ని ఎవడు ఎట్లా చూసుకున్నా ఏమీ లెక్కలేదు కాబట్టి మాన అవమానాలకు అసలు తావే లేకుండా ఉంటారు. ఒక్క మాట ఓరలేకపోతాం. మళ్ళీ మనసేమో మనకు జ్ఞానం అయిపోయింది, మనం జ్ఞానులని నిర్ణయిస్తూ ఉంటుంది. ఇది నువ్వు అలా ఉంటే కానీ ఇలా గొప్ప పురుషులు, జీవన్ముక్త పురుషుల జీవన చరిత్ర చదువు. ఎందుకు నీకు అంత నొప్పేస్తూ ఉంది, ఎందుకు ఈ శరీర తాదాత్మ్యాన్ని పెంచుకోవాలని వచ్చావో తెంచుకోవాలని వచ్చావు. తెంచుకోవాలని వచ్చినప్పుడు ఎందుకు అనవసరంగా బాధపడతావు. ప్రతి దానికి కారణం ఉంది. ఈ శరీర సంఘాతం ఏదో తప్పులు చేసి ఉంటుంది, ఆ తప్పులకి అనుకూలంగా మనస వాచకరంలో వాళ్ళు వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. దీనిదైన కొన్ని కథలు ఉంటాయి. నీకు ఈ శరీర సంఘాతానికి సంబంధం లేకుండా ఉంది. అలాంటి స్థితిలో ఎలాంటి అవధూతులు ఉంటారు కాబట్టి వాళ్ళకు మానము అవమానం అనేది అస్సలు ఉండదు. మళ్ళీ నెక్స్ట్, కృతం దేహేన కర్మేదం నమయా శుద్ధ రూపిణ ఇతి చింతానురోధీయః కుర్వన్నపి కరోతి న. కృతం దేహేన కర్మేదం నమయా శుద్ధ రూపిణ ఇతి చింతానురోధీయః కుర్వన్నపి కరోతి న. కృతం దేహేన కర్మేదం నా మయా శుద్ధ రూపిణ. ఈ కర్మదేహం నుంచి, ఈ కర్మల నుంచి శుద్ధి అయిపోయిన ఆ వ్యక్తి, అంటే అహం మమ భావాలు తెంచుకొని కర్తృత్వ భావాన్ని కూడా లేకుండా, భోక్తృత్వ భావాన్ని కూడా లేకుండా ఉన్న స్థితిలో ఉన్న మహానుభావుడు
ఇది చింతానురోధీయ, ఆ చింతలు కూడా ఏ చింతలు లేని వ్యక్తి అవధూత కురువన్నపి నా కరోతి, ఆయన శరీర సంఘాతంలో ఏదన్నా క్రియలు పనులు జరుగుతూ ఉన్నా కూడా వాస్తవికంగా వాళ్ళు అవేమీ చేయరు. గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా. ఎండాకాలంలో వచ్చేసి నీళ్ళన్నీ ఆవిరి చేసేసి మేఘాలు చేస్తుంది. మేఘాలు చేసిన తర్వాత అవే వర్షాకాలంలో కిందకి నీళ్ళు పడతాయి. ఎండాకాలానికి ఆ వానాకాలానికి ఎలాంటి సంబంధం ఉందో అలాగే ఈ శరీరానికి ఇంకోరి శరీరానికి ఏదో సంబంధం ఉంటుంది. అక్కడేదో కొన్ని గుణాలు ఉంటాయి, అక్కడేదో పనికిరాని తప్పుడు గుణాలు ఉంటాయి, కానీ ఈ శరీర సంఘాతంలో గుణాలు ఉంటాయి. ఇది బయట ఇంకో శరీర సంఘాతంలో ఉన్న చెడు గుణాలని తొలగిస్తుంటుంది. అది గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా అని చెప్పేసి రమణ మహర్షి ఒక బ్రహ్మచారికి చెంపదెబ్బ కొట్టాడు. అలాగనే ఆయన కర్తృత్వ భావంతో క్రోధంతో ఆ పని చేయలేదు. ఎదుడుగా ఉన్న బ్రహ్మచారి అలాంటి చేయరాని తప్పు చేశాడు కాబట్టి వాడికి ఈ శరీర సంఘాతం నుంచి అలాంటి పని జరిగిపోయింది. దాన్ని ఆయన తీసుకొనే లేదు, కర్తృత్వ భావంతో చేయనేలేదు. రామకృష్ణ పరమహంసులు కాళికాదేవి గుడిని కట్టించుంటారు, రాణి రాష్మణి అని. రాణి రాజుల కుటుంబంలో ఆమె అంత గుడి కట్టించుంటుంది. ఆమె గుడి కట్టించి ఈయన పూజారిగా పెట్టి రామకృష్ణ పరమహంసుల్ని పోషిస్తూ ఉంటుంది వీళ్ళందరినీ. అలాంటి ఆమె ఆ పూజకని వచ్చినప్పుడు మంచి భగవంతుని స్తుతి జరుగుతున్నప్పుడు మనసులో ప్రపంచం గురించి ఆస్తుల గురించి ఆలోచన చేస్తుంది మంచి పూజ సమయంలో. ఈయన అప్పుడే అవధూత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయనకు మనసులో అందరి మనసులో ఏమో తెలుస్తుంది కాబట్టి టప్ అని ఒకటి చెంపగొట్టాడు. మరి వారు రాణి దగ్గర ఉన్న సేవకులు కానీ సెక్యూరిటీ కానీ ఊరుకుంటారా? ఇంకా వాళ్ళు పట్టుకొని ఇంకా కొట్టనీకి జైలుకి వేసినీకి పోతారు. మళ్ళీ ఆ రాణినే వద్దు అంటుంది. ఎందుకంటే రాణికి తెలుసు ఆమె మంచి పూజ సమయంలో భగవంతుని గురించి ఆలోచన చేసుకోకుండా పనికిరాని సంపత్తుల గురించి ఆలోచన చేస్తున్నందుకు ఈయన కొట్టినాడు అని చెప్పేసి. అలాంటి కర్మలు చేసినా కూడా అది ఆయన కర్తృత్వ భావంతో ఏం చేయలే. అలా కొట్టడం వల్ల ఆయనకి ఏమి ప్రయోజనం రాలేదు. ఆయన సాక్షాత్తు దేవి స్వరూపుడే ఉన్నాడు అప్పుడు కాళికాదేవి ఉపాసన చేసి. అలాంటి అంతటి క్రూర కఠినమైన కర్మ చేసినప్పుడు కూడా అసలు ఆయన చేయలేదు. కాబట్టి అలాంటి అవధూతుల శరీర సంఘాతంలో ఏ పని జరిగినా కూడా అవన్నీ గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా, వాళ్ళకి అందులో కర్తృత్వ భావం ఉండదు అని ఇందులో చెప్తున్నారు. మిగతాది మనము నెక్స్ట్ క్లాసులో సాయంత్రం చెప్పుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.